ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో దేవి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండగా అమ్మవారి మండప సమీపంలో వినాయక విగ్రహం స్వయంభుగా వెలిసింది. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వినాయక విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగణపతిని దర్శించుకునేందుకు కాలనీ వాసులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి వచ్చిన భక్తులు మాట్లాడుతూ ఆ అమ్మవారి కరుణ కటాక్షాల వల్లే వినాయకుడు స్వయంగా వెళ్తాడని అన్నారు. దేవి నవరాత్రులను పవిత్రంగా 9 రోజుల పాటు పూజించడం జరుగుతుందని, 9వ రోజు అన్నదాన కార్యక్రమంతో పాటు హరితహార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ క్రమంలోనే వినాయక విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు. ఈ రోజు కొత్త హౌసింగ్ బోర్డు గురించి వాస్తవాలు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ దుర్గామాత ఉత్సవ సందర్భంలో అన్నదాన కార్యక్రమం ఉంది. మీ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మొక్కలు నాడదామని చెప్పేసి గుంత తీయడం జరిగింది. ఈ క్రమంలో ఆ గుంతలో కూడా వినాయక విగ్రహం బయట రావడం చాలా శుభసూచకము. ఈ కాలనీ వారు చాలా అదృష్టంతో అనుకుంటాను. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వినాయకుని ప్రతిమ వెళ్ళడం చాలా శుభసూచకం. ఆ వినాయకుని ఆశీస్సుతో ఈ కాలనీ ప్రజలందరూ సుసంతోషాలతో అష్టాలతో ఆయురావుతుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇది ఆదిలాబాద్ జిల్లాలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో 3rd జోన్ అంటారు, బీజేపీ ఆఫీస్ పక్కనే. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని మేము కూర్చోబెట్టుకుంటున్నాం స్టేజ్ కట్టేసి. కాకపోతే శారదా నవరాత్రులలో కూడా శారదాదేవిని కూర్చోబెట్టడం జరుగుతుంది. అదే క్రమంలో ఇవాళ శారదాదేవి అన్నదాన కార్యక్రమం, మళ్ళీ చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాము. ఒక చెట్టు పెడదామని చెప్పేసి ఇక్కడ తవ్వకం ప్రారంభిస్తే అందులో నుంచి వినాయక విగ్రహము, శిలా సహిత వినాయక విగ్రహము వచ్చింది. దాంతో కాలనీవాసులందరం సంబరానికి అసలు హద్దులే లేవు. వినాయకుడి అనుగ్రహం ఉంటే ఇక్కడ వినాయకుని శాశ్వత గుడిని కూడా నిర్మించడానికి ప్రయత్నం చేస్తాము. భగవంతుని అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుతున్నాము.